సమయంలో 3-4 మాటలు మన మధ్యలో ఉన్నటువంటి బాబు గారు 3వ మాట మాట్లాడిన తర్వాత గ్యాప్ ఇస్తారు ఒక చరణం పాడడానికి. తర్వాత 4వ మాట కూడా వారి తర్వాత కంటిన్యూ చేస్తారు. దయతో శ్రద్ధతో వినాలని, అదే సమయంలో మీరు కూడా కొంచెం సమయం చూసుకోండి సార్. మీ గడియారాలు మీరే పెట్టుకోండి. నా మీద పాపం వచ్చేంత పలాన్ని శబ్దం చేయడం వరకేనే. రైట్, ఓకే. దేవునికి మహిమ కలుగును గాక. 3వ మాటగా దేవుడు మన ముందు ఇచ్చిన మాటను చదువుకుందాం ప్రియులారా. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 చదువుకుందాం. యేసు తన తల్లిను తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తరువాత శిష్యుడు చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ యందే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నాయనా ఒక చక్కటి మరొక సంవత్సరాన్ని మాకు దయచేసి ఇలా నీ శుభ శుక్రవార సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయన ఇదిగో నీ జీవ వాక్కులను పలుకుచుండగా చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. చెబుతున్న మాటలలో నా సొంత ఆలోచన గాని, సొంత జ్ఞానము గాని, అతిశయం గాని లేకుండా కేవలం నీ నోటిపోరగా కొన్ని మాటలను నాయన మా జీవితాలను, మా దైనందిన జీవితాలను మార్చుకోవడానికి మీరు కృప చూపమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటలలో ఇవి కేవలం క్రైస్తవులకేనా అని అనుకుంటే కాదు ప్రియులారా. సూర్యుని కింద భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా తన దైనందిన జీవితంలో బ్రతకడానికి ఎప్పటికీ ఏనాటికి కూడా ఆ జీవితాలుగా అన్వయించుకునే మాటలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే సాధారణంగా మనుషుల యొక్క మరణ వాంగ్మూలం మనం వింటూ ఉంటాం. మనుషుల యొక్క మరణ వాంగ్మూలాన్ని మనం తీసుకున్నట్లయితే వారి యొక్క ఆస్తుల గురించి చెప్తారు, పాస్తుల గురించి చెప్తారు. ఇక దేశ నాయకులైతే వారి యొక్క దేశ రహస్యాల గురించి చెప్తారు. కానీ ఏం చెప్తున్నాడంటే, ఆయన బ్రతికున్న కాలం అంతట్లో 33.5 సంవత్సరాలు సేవ చేసి 3.5 సంవత్సరాలు సేవ చేసి 33.5 సంవత్సరాలు జీవించి ఎంతో సువార్తను ఈ ప్రపంచానికి అందించి ఇంకా ఆ శిలువపై ఏలాడుతూ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన ఈ 7 మాటల్లో అని మనం ఆలోచించినట్లయితే పిల్లారా, అనేక మాటల్లో మనకి క్షమాపణ వాక్కు కనిపిస్తుంది. మొట్టమొదటిగా మాట్లాడుకున్నాం. రెండవదిగా రక్షణ వాక్కు మనకు కనిపించింది. ఈ 3వ వాక్కుగా ఆయన ప్రేమ వాక్కుగా మనం తీసుకుంటాం ప్రియులారా. ఇది ఈ 3వ వాక్కుని థియాలజిస్టులు అనగా బైబిల్ పండితులైన వారు దీని ఒక చక్కటి పదాన్ని ఉపయోగించారు. ద వర్డ్ ఆఫ్ రిలేషన్షిప్. ఏంటండి? ద వర్డ్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే క్రైస్తవుల్లో ఈ మానవాళికి ఒక ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కుటుంబ బాంధవ్యాల యొక్క మాట అని దీన్ని నిర్ణయించారు. కానీ ఈ మాటల్లోనికి ప్రవేశించే ముందు చిన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఇలా ఒక ప్రాథమిక సంఘటనని లేదా ఒక ప్రాథమిక విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏంటంటే యేసు ప్రభు వారు మాట్లాడిన మాటల్లో మనం చూసుకున్నట్లయితే చూడండి, ఆయన మీకు కలుగు ఈ కృపను బట్టి అనే ఒక విషయాన్ని మనకు కనిపిస్తుంది. ఈ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా శిలువ మరణానికి సంబంధించి పాత నిబంధనలో సుమారు 32-33 ప్రవచనాలు పాత నిబంధనలో దావీదు గారు, యెషయా గారు, ఇర్మియా గారు, మీకా గారు, జకరియా గారు వీరందరూ ప్రవచించిన ప్రవచనాలు కేవలం శిలువ మరణానికి సంబంధించి 33 ప్రవచనాలు కనిపిస్తాయి పిల్లారా.
అవే కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు వీరందరూ ప్రవచించిన ఇందులో ఏంటి ఉందంటే ఈ రోజు శుభ శుక్రవారం అనే ఈ అద్భుతమైన ఈ దినాన్ని ప్రపంచ దేశాలలో లేదా ప్రపంచానికి ఒక 3 పండుగలు ఉన్నాయి పిల్లారా. ఏమిటంటే మన భారతదేశంలో సాధారణంగా చూసుకుంటే ఒక ముఖ్యమైన పండుగలు 26 పండుగలు కనిపిస్తాయి. కానీ అవి అమెరికాలో ఉండవు. అమెరికాలో కూడా కొన్ని ఉంటాయి, అవి మరొక కెనడాలో ఉండవు. ఇలాగా ప్రపంచంలో వారికి సంబంధించిన ఎన్నో పండుగలున్నా వారి దేశాలలో ప్రపంచానికి సంబంధించి 3 దినాలు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటా 3 దినాలంటే, ఒకటి ఆయన పుట్టిన సందర్భము, రెండవది ఆయన మరణించిన సందర్భము, ఇదే శుభ శుక్రవారం. మూడవదిగా ఆయన పునరుద్ధానుడై లేచిన 3వ దినం ఆదివారం. ఈ శుభ శుక్రవారాన్ని ఎంత పవిత్రమైనదో, ఎంత ప్రాచీనమైనదో, ఎంత చారిత్రకమైనదో మనకి తెలియకపోతే ఈ శుభ శుక్రవారాన్ని ఆచారంగా తీసుకుని వెళ్ళిపోతాం పిల్లరా. దీని గురించి ఒక చిన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఏమిటంటే 39 పుస్తకాల్లో పాత నిబంధనలో రాసిన ఇన్ఫర్మేషన్ అంతా దేవుడు ఎప్పటి నుంచో రాస్తూ ఇక ఒక ఆత్మ వస్తుంది అని ఆదిలోనే 3:15 దేవుడు రచించిన ఆ పలికిన మాటకు ఎంతమంది ప్రవక్తలను ఇగో ఈ శుభ శుక్రవారం వరకే తీసుకొచ్చాడు. ఈ శుభ శుక్రవారానికి ముందు మనం వెళితే ఆయన జన్మదినం కనిపిస్తుంది. ఆ జన్మదినం గురించి ఆయన రాయించిన ప్రవక్తలు, ఎంతో మంది ప్రవక్తలు ఆయన జన్మదినం గురించి రాయడం జరిగింది. రాసిన ప్రతి ప్రవక్త కూడా ఆ ఆత్మ గురించి ఎంతో ఎదురు చూశారట ఈ శుభ శుక్రవారం గురించి. కానీ ఇక్కడున్న మనందరూ ఎంత ధన్యులో తెలుసండి. పాత నిబంధనలో 39 పుస్తకాలు రాసిన ఏ ప్రవక్తకి కూడా యేసుప్రభు వారి కాలాన్ని గాని ఆత్మని గాని చూడలేకపోయారు. ఈ కొత్త నిబంధనలో లేకపోతే ఈ యేసుప్రభు వారు పుట్టిన తర్వాత మనం ఇదిగో ఆయన పుట్టుకను చూడగలుగుతున్నాం, ఆయన ఆత్మను మనం ఇగో బైబిల్ ద్వారా చూడగలుగుతాం. ఎంతో మంది ప్రవక్తలు చూసి అసువులు బాసి ప్రాణాలు విడిచారట. అందులో అబ్రహాం గారు కూడా. ఒకసారి అబ్రహాం గారిని యేసుప్రభు గారు అడుగుతున్నప్పుడు ఏమంటారంటే, మీ అబ్రహాం నాకు తెలుసు అంటారు. తెలుసు అనగా నాకు ఏమంటారు, మా అబ్రహాం నీకు తెలియదు అంటే ఇగో నన్ను చూద్దాం అనుకున్నట్టు చూసేది కూడా. అంటే ఎంతమంది ప్రవక్తలు రాశారే తప్ప ఆ ఆత్మను చూద్దామని ఎంతో మంది ఎదురు చూశారట, కానీ ఎవ్వరూ చూడలేదు. ఇదిగో ఇప్పుడు మనందరం ఆయన ఆత్మ ఉన్న కాలంలో ఉన్నాము. పాత నిబంధన తర్వాత కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళందరికీ ఆయన ఆత్మ గురించి తెలుసు. పాత నిబంధనలో ఆ ఆత్మ ఒక కాలానికి వస్తుందని రాసిన వాళ్ళు ఎవరో కూడా ఆత్మను చూడలేకపోయారు. అది శుభ శుక్రవారం యొక్క ప్రాధాన్యత. అయితే పేతురు గారు రాసిన మొదటి గ్రంథము, మొదటి సువార్త 1వ అధ్యాయము 10వ వచనం. ఎంతమంది ఎదురు చూశారో ఆయన ఆత్మ గురించి. ఆ ఆత్మను చూడలేకపోయిన ఆ పాత నిబంధన భక్తులకి ఎంత ఎదురు చూశారో మనం చూడగలిగితే ఈ శుభ శుక్రవారంలో మనం పాల్గొన్న మనం ఎంత గొప్పవాళ్ళమో మనకు అర్థమవుతుంది పిల్లరా. మీకు కలుగు ఆ కృపను బట్టి పేతురు గారు మాట్లాడుతున్నారు సంఘంలో. ఇగో మీరు ఏంటి అనుకుంటున్నారా, మీకు కృప వచ్చిందంటేని, ఏంటి అనుకుంటున్నారా మీకు రక్షణ వచ్చిందంటేని. ఈ రక్షణ ఏంటో తెలిసిన ఇగో పాత నిబంధనలో మాట ప్రస్తావన చేస్తూ పేతురు గారు ఆ సంఘంలో మాట్లాడుతున్న మాట ఇది. ఇగో మీకు కలుగు ఈ కృపను బట్టి ప్రవచించిన ప్రవక్తలు ఎంతో మంది చేత ప్రవక్తల చేత దేవుడు రాయించాడు. కానీ ఈ రక్షణను గూర్చి పరిశీలించు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమల గురించి వాళ్ళు రాశారని. క్రీస్తు పుడతాడు, కన్యక కనపడితే కుమారుని కంటది, క్రీస్తు పుడతాడు, ఆ ఆత్మ ఎన్నో శ్రమలు అనుభవిస్తుంది. ఆ శ్రమలు అనుభవించిన తర్వాత అద్భుతమైన మహిమ వస్తుంది. ఆ మహిమ చూడాలని రాసిన ప్రతి ప్రవక్త కూడా ఎంతో ఎదురు చూసి అసూలు పాశారంటే. అందులో మనకు యోగు గారు కనిపిస్తుంది. యోగు గ్రంథం 19వ అధ్యాయం 25-26 చూసుకుంటే ఆయన చూడాలనుకున్నాడంట, ఆయన కూడా చూడలేకపోయాడట. కానీ ఈ రోజున మనం శుభ శుక్రవారంలో మనం ఉన్నాము అంటే ఈ శుభ శుక్రవారం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి పిల్లలు. అదే మీకు స్తోత్రం. చదవండి. శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ
ఏ కాలమున ఆయన ఎప్పుడు పుడతాడో ఆ క్రీస్తు అనే ఆత్మ ఏ కాలంలో వస్తుందని ఆ పాత నిబంధన భక్తులందరూ ఎదురు చూసి ఇగో ఏ కాలమున ఎట్టి కాలమున చూసించును అని దానిని విచారించి పరిశోధించి ఎంతో ఎదురు చూశారంటే ఈ క్రీస్తు ఆత్మ గురించి. కానీ పాత నిబంధనలో రాసిన ఏ భక్తులు కూడా అది చూడడానికి నోచుకోలేదట. ఇదిగో మనం అయితే ఆయన పుట్టిన కాలంలో ఉన్నాము. ఆయన ఏమి రాశాడో మనం చూస్తున్నాం. ఎందుకంటే తండ్రే రాయించాడు, పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై అరుదెంచితివా, దేవుడవై ఉండి మనుషుల చేత చిత్రహింసబడినావయ్యా, కొరడాన దెబ్బలు కొట్టి మోమున గుండి వేసి అపహసించి నెట్టినారా, నా కోసమా ఈ బలియాగము, నా కోసమా ఈ బలియాగము, నా కోసమా ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము, ఎంత ఘోరమయ్యా ఈ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా దోషము, అడుగడుగున రక్త సిద్ధమై మాంసపు ముద్దగా మారితివా, అడుగడుగున రక్త సిద్ధమై మాంసపు ముద్దగా మారితివా, సిలువ శ్రమలను పొందితివా, ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము. ప్రియా దేవుని సంగమా, ఈ శుభ శుక్రవారానికి సంబంధించి మనం ఆలోచించినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఈ కాలంలో మనం దేవుణ్ణి ఆశ్రయించడానికి ఉన్న అద్భుతమైన ఈ శుభ శుక్రవారానికి దేవుడు మన అందరినీ ఉంచినందుకు మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నాకున్న చిన్న టైంలో అంశంలోకి వెళుతాం. ఇక్కడ ఈ మూడవ మాట మనం మాట్లాడుకుంటే ఇదిగో ఇద్దరు వ్యక్తుల గురించి యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. ఒకరు భౌతికమైన శిష్యుడు, ఆయన ప్రేమించిన కుమారుడు. రెండవ పాత్రగా మనం చూసినట్లయితే ఆమె తల్లి. ఎందుకు ఈ భౌతికమైన ఈ రక్త సంబంధానికి ఆయన లింకు కలపాలనుకుంటున్నాడని మనం ఆలోచించినట్లయితే పిల్లరా, ఇగో వీరిద్దరూ ఆ కాలంలో తల్లి మరియా ఉన్న పరిస్థితి, ఇగో తమ్ముళ్ళు ఇంకా నమ్ముకోలేదండి. తమ్ముళ్ళు ఎవరు ఇంకా నమ్ముకోలేదు. ఈ తల్లిని ఆ తమ్ముళ్ళకి అప్పచెప్తే రెండు రకాలుగా విపరీతమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటి ఏంటంటే అప్పటికే యేసుప్రభు వారు తమ్ములు చెల్లెళ్ళు వీళ్ళందరూ యేసుప్రభు వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టినట్టుగా మనకు అనేక లేఖనాలు కనిపిస్తాయి. ఎప్పుడైతే ఈ తల్లిని అక్కడ అప్పగించారో ఆత్మీయంగా కూడా వాళ్ళు ఎవరి ఇంట్లో ఒకళ్ళు నమ్ముకున్న ఒకళ్ళు నమ్ముకోకపోతే ప్రాబ్లమే కదా. సో ఈ తల్లిని తీసుకెళ్లి ఆత్మీయంగా ఇంకా బలపడని ఆ కుటుంబం అప్పచెప్తే తల్లి ఆత్మీయంగాను బలపడదు. రెండవదిగా ఇదిగో మా అన్నను బయటికి పంపాలనుకున్న తమ్ముళ్ళకి మళ్ళా ఈ తల్లిని తీసుకొచ్చి అక్కడ పెడితే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. వీటన్నిటికంటే ముఖ్యంగా తల్లిని ఆత్మీయంగా పెంచాలనుకున్నారు. ఆత్మీయంగా దేవుడు ఆ కుమారుడికి అప్పచెప్పాలనుకున్నాడు. ఆ విషయంలోనే మనం మాట్లాడుకుంటే ప్రియులారా, యోహాను సువార్త 7:1 అటు తరువాత యూదులు ఆయన చంప వెతికినందున యేసు సంచరించుచున్నగా గలిలయలో సంచరించుచుండెను. యూదులు పన్నసాల పండుగ సమీపించను కనుక ఆయన సహదారులు ఆయనను చూసి నీవు చేయుచున్న ఈ క్రియలు నీ శిష్యుల దగ్గరికి వెళ్ళమని వాళ్ళు ఆ కుటుంబం అంతా ఆయన రిజెక్ట్ చేశారు. పిల్లరా, రిజెక్ట్ చేసినప్పుడు ఈ తల్లిని ఆ తమ్ముడి దగ్గరికి పంపిస్తే ఆమె చూడదు. రెండవదిగా ఆర్థికంగానూ వాళ్ళు చూడలేరు, రెండవది భౌతికంగానూ చూడలేరు. ముఖ్యమైన మాటగా ఏంటంటే తన తల్లికి ఆత్మీయత దొరకదు. అందుకని తన కుమారుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడండి? ఒక రక్తపు ముద్దగా మారి భూమికి ఆకాశానికి ఏలబడి ఉన్న ఆ టైంలో కూడా తన కుటుంబ బాంధవ్యాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వారు చేసింది ఇది ప్రపంచ మానవాళి లేకపోతే పిల్లలు
ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ మానవాళికి ఆయన ఇచ్చింది ఏంటంటే ఇదిగో నీ తల్లి విషయంలో. అందుకే ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఏం చెప్తున్నాడండి, ఇగో మనకి ఆజ్ఞలు ఇచ్చారు, 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలో ప్రధానమైన కుటుంబానికి సంబంధించిన ఆజ్ఞ ఏంటంటే ఇగో నీ తల్లిని తండ్రిని సన్మానించము. అది ఆయన ఆ శిలువలో ఉండి కూడా వెళ్ళిపోతూ నెరవేరుస్తున్నాడంటే ఈ అద్భుతమైన మాటను, ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ ప్రపంచ మానవాళికి ఇగో పెద్దలను పెంచాలి అనుకునే పరిస్థితిని ఆయన కలగజేశాడు. ఇక నేను ఇంకో విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే నేను నా కుటుంబం యెహోవా సన్నిధిలో ఉంటాము అంటే నేను నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోవాలి కదా. అలా అని యేసుప్రభు వారు మరణించి వెళ్ళిపోతూ తల్లినప్ప చెప్పాడు కానీ మరి కుమారులను వదిలేశాడా, తమ్ముళ్ళని వదిలేశాడా, వాళ్ళకి ఆత్మీయత నేర్పలేదా? చూడండి ఒకసారి, తమ్ముళ్ళు కూడా ఆయన వదిలేలేదండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి చెప్తున్నాడు చూడండి. వెళుతూ కూడా ఆయన ఏం చేశాడు, తన కుటుంబాన్ని రక్షించుకోవాలనుకున్నాడు. ఏ తమ్ముళ్ళని వదిలేయాలనుకోలేదు, తమ్ముళ్ళని కూడా రక్షించాలనుకున్నాడు. తల్లిని ఆత్మీయంగాను భౌతికంగాను ధర్మశాస్త్ర ప్రకారంగా తల్లిని తండ్రిని సన్మానించాలనుకునే విషయంలో తల్లినేమో యోహాన్ గారికి అప్పుడు చెప్పాడు. ఇకపోతే తమ్ముళ్ళు ఎంత చెప్పినా నమ్మలేదు కనుక వీళ్ళు అద్భుతమైన ఆయన యొక్క మహిమ స్థితిని చూడాలనుకుని ఏం చేశాడంటే ఇదిగో శిష్యులతో చెప్పాడు, నేను ఇదిగో ఆరోహణ అవ్వబోతున్నాను, నా అన్నదమ్ముల్ని తీసుకొచ్చి అక్కడికి తీసుకురండి కబురు పంపించాడు. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులను గలవైపు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలిపింది. చూడండి, యెషయా గ్రంథంలో రాసినట్టుగా నేను నా కుటుంబాన్ని కూడా నేను రక్షించుకుంటాను అనే విషయంలో కూడా ఆయన ఎక్కడ ఫెయిల్ చేయలేదు పిల్లరా. వెళ్ళిపోతూ కూడా తన కుటుంబ బాంధవ్యాన్ని కూడా ఆయన వదలలేదు పిల్లరా. రెండవదిగా చూడండి, యోధా గారు ఎప్పుడైతే వచ్చారో ఈ యోధా గారు యాకోబు గారు వీరిద్దరూ కూడా ఎంత గొప్ప పరిస్థితిలో ఉన్నారంటే మేడగదిలోకి వాళ్ళు ప్రార్థనకు వచ్చారు పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు. రెండవదిగా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారంటే యేసుప్రభు వారి తమ్ముళ్ళిద్దరుని యోధా ఒక పత్రిక రాశాడు. అంత గొప్ప పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఈ మూడవ మాటను మనం చూసినట్లయితే ప్రేమ వాక్కు, ఇది ప్రపంచ మానవాళికి యావత్తుకు కూడా ప్రతి జీవితంలో ఉపయోగపడే, అమ్మా ఇదిగో నిన్ను నీ కుమారుడికి అప్పగించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వింటున్న ప్రతి వాళ్ళు కూడా ఈ మాటను ప్రతి వాళ్ళ జీవితంలో అన్వయించుకుని యేసుప్రభు వారు ఇచ్చిన ఈ మాటను ఈ శుక్రవారంలో దాన్ని పాటించాలని ఈ మాటలను దేవుడు తన వెలుగులో దీవించుగాక. ఆమేన్. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయనా మీరు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదిగో మరో అంశంలో పెడుతుండగా మీరు తోడుగా ఉండి నడిపించమని వేదవాక్యాన్ని విడవకుండా బిడ్డలందరూ అన్వయించుకుని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి ఎంతో బ్రతుకునాడు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి కాస్త ముందుకి ఎదుర్కొచ్చుకోవాలి, కాస్త ముందుకు జరగండి. అందరూ లేచి నిలబడదాం. ఈ చరణం పడే వరకు చాలా సమయం కూర్చున్నాం. లేచి నిలబడదాం.